మిమ్మల్ని తండ్రిని అడగగా పంచిపెట్టి చాలు. ఇద్దరు కుమారులు ఇచ్చాడు దేవుడు ఒక ఆయనకి. ఇద్దరు కుమారులు కూడా ఒకే రీతిగా ప్రేమిస్తున్నాడు తండ్రి. మనల్ని కూడా మన ప్రభు ఒకే రీతిగా ప్రేమిస్తాడు. కానీ ఆయన మాట వినకుండా ఉంటే మనకు శ్రమ. విన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆశీర్వాదము కలుగుతుంది. అయితే ఈ ఇద్దరు కుమారులు చక్కగా పెరుగుతున్నారు. ఆయన మాట వింటున్నాడు, చక్కగా పెంచుతున్నాడు, ప్రేమలు చేస్తున్నాడు తండ్రి. కానీ చిన్న కుమారుడు హృదయమో పెరుగుతుంది. ఎవరిని బట్టి? స్నేహాన్ని బట్టి, తండ్రిని బట్టి కాదు, స్నేహాన్ని బట్టి పెరుగుతుంది. అయితే తండ్రిని మాట చెప్తే వినకుండా ఎదిరించే మనసును చేసింది. మరి ఎవరి కుమారుడు? రాజు. మనం ఎవరి కుమారుడు? రాజు కుమారుడు. మనకి ఏ భారం కూడా ఉండదు. రాజు కుమారుడు ఎంతో స్వేచ్ఛ, ఎంతో ఆనందం, ఎంతో సంతోషంగా ఉంటాడో రాజకుమారుడికి ఏ బాధ కూడా బాధ ఉండదు. అయితే ఈ స్నేహాల వల్ల, స్నేహం అంటే రెండు రకాలైన స్నేహం ఉంటుంది మన లోకంలో. రెండు రకాలైన స్నేహం ఉంది. ఓ స్నేహం ఒకడు ఏం చేస్తాడంటే ఎటు నడిపెత్తాడో? చీకటిలోకి నడిపెత్తాడు. ఈ బాటంతా నడిచిపోయి తప్పెత్తాడు. ఇలాగా ముళ్ళ కంచెల్లో, ముళ్ళల్లోకి నడిపెత్తాడు. వాడికి స్నేహితుడు మాటే గొప్పగానే ఈ ముళ్ళు పుంజుకుంటున్నాయన్న సంగతి వాడికి తెలియదు. ఎందుకు? వాడి మాట గొప్ప, తండ్రి మాట వినలేదు, స్నేహితుడు మాట విన్నాడు. వింటే ఏం జరిగింది? తండ్రి మీద కక్ష, విరోధి అయ్యాడు. తండ్రిని ఎదిరించే బాధ్యత వచ్చేసింది. ఎదిరించి అతన్నాడు ఎక్కడికక్కడ. ఏమని అడుగుతున్నాడు? తండ్రి, నా ఆస్తి నాకు పంచిపెట్టించేయి. అంటే వాడికి వివాహం అవ్వలేదు, పెద్దవాడు అవ్వలేదు, జ్ఞానము రాలేదు, విదేశ రాలేదు. అంటే వాడు ఏ రీతిగా ఉన్నాడంటే అజ్ఞాన స్థితిలో ఉన్నాడు. ఎవడ మాటని? స్నేహితుడి మాటని. ఒకడు ఏం చేస్తాడంటే, రే బాబు మనమా ఈరోజు ఆదివారం మనం గుడికి వెళ్తాం, ప్రార్థనకి వెళ్తాం అంటే వాడేమంటాడు? వేరొకడు వాడేమంటాడు? ఎందులో ఎద్దులారు వచ్చి ఆదివారం ఉదయకాలం ఆరాధన ఎందుకు, సాయంకాలం ఆరాధనకి ఎందుకు, రా మనం బయటకు వెళ్ళిపోతామంటాడు. ఎవడో? రెండు స్నేహితుడు, చెడ్డ స్నేహితుడు. ఒకడు మంచి స్నేహితుడు, ఒకడు చెడ్డ స్నేహితుడు. చెడ్డ స్నేహితుడైతే ఆయన దేవుడు మనము ఎటువంటి వారమైనప్పటికీ అడుగుని మీకు ఇవ్వడం, అడుగుని మీకు దొరుకుతుంది, అడుగుని ఇస్తాను. అడుగు ప్రతి వారికి ఇస్తాను. అడిగితే ప్రతిది కూడా మనకే ఇస్తాడు. ఎవరో? మన తండ్రి. మనం ఏది అడిగినా కూడా మనకి ఇస్తాడు. ఇవ్వనన్న మాట అన్నాడు దేవుడు. అలాగే ఆయన కూడా కుమారుని గద్దించాడు, కానీ వినలేదు. తండ్రి మాట పెడసేవులు పెట్టాడు. వాడు దుష్టుడైనా, దుర్మార్గుడైనా వాడి స్నేహితుని మాట బలపడ్డాడు. బలపడి మరి ఏం చేస్తున్నాడు? ఇంట్లో ఏమీ కూడా లేదు. పెద్ద కుమారుడు నీతిమంతుడు, యథార్థవంతుడు, సాత్వికం గలవాడు, సుబుద్ధి గలవాడు. ఎవడో? పెద్ద కుమారుడు. తండ్రిని విడిచిపెట్టి తండ్రి మాట వింటున్నాడో, ఏం చేయమంటే చేస్తున్నాడు. వీడికి ఏమొచ్చింది? శాతం పెట్టేసింది. ఇది శాతం స్నేహం, స్నేహమైన శాతం పెట్టేసి నా నాకు ఇచ్చే అంటే నేను ఈ గృహంలో ఉండకుండా, ఈ గృహం వెలుగుతుంది, నన్ను ఎంతో బాధ పెడుతుంది గృహము. ఇది ఒక చెరసాలలాగా ఉన్నది. నాకు నేను వెలుపులకి వెళ్ళిపోయినట్టయితే నా ఇష్టానుసారం జీవితం నేను జీవిస్తాను, నాకెంతో హాయిగా ఉంటుంది.
అని ఆలోచించాడే కానీ తండ్రి దగ్గర నుండి ఎంత మేలో, ఎంత ఔషర్యమో, ఎంత ఆనందమో, ఎంత ఘనతాడు వాడు గ్రహించలేకపోయాడు. గ్రహించాడా? గ్రహించలేడు. నాకు ఆస్తి కావాలన్నా ఏం చేసేది తండ్రి? ఇప్పుడు బిడ్డ మనం వెంట పాము చేపను అడిగితే పామునిచ్చిందా? ఏమడితే దొడ్డు అడిగితే తేలినిచ్చేదా అనే ఉంది కదా వాక్యము. అలాగా కుమారుడు అంటే అంత ప్రేమ. మనం స్తుతించకపోయినా, ఆరాధనకు వచ్చినా రాకపోయినా, దేవుని మాట వినకపోయినా, నిన్న నేడు నిరంతరం కూడా మనల్ని విడిచిపెట్టాడా దేవుడు? మన తండ్రి మనల్ని విడిచిపెట్టాడు. అలాగే ఏం చేశాడు? సరే నాయన, నీ ఇష్టము, నీ ఆస్తి నీకు ఇచ్చేద్దాం తీసుకున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎడారిలోకి వెళ్ళిపోయాడు. ఇరుకు మార్గం తప్పేసి ఎడారిలోకి వెళ్ళిపోయాడు. ఆ స్నేహితుల మాట విని, దుష్టుల మాట విని ఇష్టానుసారమైన జీవితం జీవించాడు. ఎవడో రాజకుమారుడు. వాళ్ళ భోజనం ఎటువంటిది, వాళ్ళ పరిస్థితి ఎటువంటిది? రేణుడు కాదు కదా, ఎంతో అమూల్యమైన పరిస్థితి వాడిది. అయితే వాడు ఇదంతా విసర్జించేశాడు. నేను పిల్లలకు కానీ పెద్దవాడిగా చేశాను, కానీ వారు నా మీద వద్దు నాయన, నువ్వు బయటికి వెళ్ళొద్దు, ఉండి ఇదంతా నీదే, అనేది నీది, నువ్వు శుభ్రంగా ఉండు అనే చెప్పినప్పుడు తండ్రి మాట విన్నాడా? ఏమాత్రం కూడా వినలేదు. వినపోతే వెళ్ళిపోయాడు. ఇష్టాసారం జీవితం. అప్పుడు ఎలా ఉన్నారు? 2 పెద్దల శాతమే ఉండాలి. సీఎం కాదు, బెల్లం ఉంటే సీమ చేరిపోతాయి కొత్త. అలాగే ఈ స్నేహితులందరూ కూడా వీడిని ఐసు చేశారు. వీడంతా నేనే గొప్పగా బతుకుతున్నాను అనుకున్నాడు, కానీ నాకు శ్రమ ఉన్నదన్నమాట గ్రహించలేదు. ఈ అంతా దుర్వ్యాపారంతో ఖర్చు పెట్టేసి అయిపోయింది చదువు గొప్ప కరువు. అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా ఇబ్బంది పడ ఆకలే మంచి వారమైనా చెడ్డవారమైనా ఎటువంటి వారమైనా ఆయా సమయంలో కొంచెం అన్నం తినకపోతే ప్రాణం ఎలా ఉంటుంది, విలవిల ఆడిపోతుంది. వాడు ఎటువంటి పరిస్థితుల నుంచి బయటకు వచ్చాడు? ఇప్పుడు ఏ రీతిగా ఉన్నాడు? ఆడి పరిస్థితి ఏ రీతిగా ఉన్నదే? అన్నం లేదు. ఈ స్నేహితులు ఏం చేశారు? వెళ్ళిపోయారు. డబ్బులు అయిపోయినాయి, వెళ్ళిపోరు, తినేశారు, వెళ్ళిపోరు. ఎవడన్నా స్నేహితుడు ఎవడన్నా సహాయం చేసి కూడా ఉన్నాడా? బయటికి తీసి వాడిని అల్లరపాలు చేసి వాడిని ఏ రీతిగా చేశారు? అన్నము లేని పరిస్థితి, వస్త్రము లేని పరిస్థితి, పండుకుంటకు స్థలం లేని పరిస్థితి చేశాడు. ఎడారిలో ఉంటున్నాడు చిన్న కుమారుడు. ఎడారిలో ఉంటే ఏం చేస్తాడు? ఆకలైంది. ఆకలైతే మేము మాకు అన్నం లేని పరిస్థితులను ఎక్కడికి వెళ్తే అక్కడ అన్నం పెట్టమ్మని అడిగి తినేసుకోండి మారప్ప. నేను చెప్తున్నాను, అన్నం లే. పొలవచ్చ బియ్యానికి అడిగితే 20-30 మంది పోయి ఆడి వెళ్ళి దాచుకుంటే మాకు పోలేదు. ఓ రాజు తీసుకెళ్ళి అన్నము అమ్మమ్మకి ఆకలిపోతుంది అని వేస్తుంది అన్నం. ఎవరో బెంజాని భార్యను నేనున్న మజ్జిగి పచ్చడి ఇవన్నీ కడుపుండా తిన్నాం. అలాగా వీడికి ఆకలి అయిపోతుంది. ఆకలి ఆగదు. నీళ్ళు ఏదో తినకపోతే ఈ కడుపులో ఉన్న మరి బాధ, పేగులు బాధపడతాయి. అలా బాధపడే సమయంలో గొప్ప కరువు వచ్చేసింది వాడికి. ఏమి కూడా జరుగుతులేదు, ఎవరు కూడా పెడతా కూడా వారి దగ్గర కూడా లేదు. అయితే యవనస్తుడు గబుక్కుని ముసలివారు ఎవరైనా సరే అమ్మ కొంచెం అవి పెట్టు ఇవి పెట్టు అని అడుగుతాం. యవనస్తుడు అడగగలదుడా? అడగడం. వాడు లేకపోయినా అలాగే ఒట్టిపరుగులో వెళ్ళిపోతాడు, కానీ వాడు అడగడం. వీడు అడుగుతాగలేదు. కానీ ఈ సిగ్గు విడిచేసాడు. ఎక్కడికి వచ్చాడు? పందులు యజమాను దగ్గరికి వచ్చాడు. పందులు యజమాని దగ్గరికి వచ్చి, నాయన నాకు కొంచెం ఆహారం పెట్టండి, పందులు కాదు.
ఆహారం పెట్టంటే ఆహారం పెడతా ఉరిని పెడతానంటే ఉన్న పొందులుకాయ ఒప్పుకున్నాడు. ఎవడాడు? రాజులకు రాజు కుమారుడు. రాజులకు రాజు కుమారుడు అంటే ఎందుకు ఆ పరిస్థితిలోకి వచ్చాడంటే వాడు మనసు సరైన మనసు కాదు. వాడి ఇష్టానుసారం జీవితం నాకు ఎంతో బాగుంటుంది అనుకున్నాడే కానీ పరిస్థితులు ఏ రీతిగా వస్తాయని ఎవడు కూడా ఆడు ఆలోచించలేదు. సరే ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటే భోజనం పట్టుకొస్తానన్నాడు. వీడు పందుల ఖాతాకి వెళ్ళాడు. పందుల ఖాతాకి వెళ్ళినప్పటికీ తెత్తలేదు, ఆకలైపోతుంది, దడ వచ్చేస్తుంది, కళ్ళు తిరిగిపోయి పడిపోతున్నాడు. అన్నం తెత్తలేదు. వాడికి ఇష్టం రుచి తెత్తలు లేకపోతే లేదు. అప్పుడు నా ఈడు ఏం చేసాడు? పందుల కథ కొట్టేసాడు. వేయాలి కదా, మనం జీతానికి ఉన్నామంటే వేయాలి కదా, వేసాడు. అయితే ఆకలి ఈ పందులు కొట్టే ఒక అమృత బల్లం మీద తినే అమృతంలా కనపడ్డది. రాజకుమారుడికి బల్ల మీద ఎన్ని రకాలు ఉంటాయి. భోజేతాకే మరి ఉన్నవాడికి మరి వంట కుంటుకోపోయి తినేసేద్దాం. వాడికి ఎన్నో రకాలు ఉంటాయి. అయినప్పటికీ వాటిని గెంటుతాడు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కిసమే. మనమైతే మొత్తం గుర్తు తింటాం, అంతేనా? ఆ వాడికి ఈ పండు తినే పొట్టి అలాగుండేది అమృతం లాగా ఉంది. ఎందుకో పరిస్థితి సరిలేక, సరిగా నిలబెట్టుకోలేక, నీ జీవితం నీ బ్రతుకు సరిదిద్దుకోలేక పందులు పొట్టు దాకా వచ్చాము. పందులు పొట్టు అంటే పందులు తినచ్చినాయా కావాలి. వీడి తినేస్తే మాకు ఎలా ఉంటుంది, మా కడుపు నింటుందని చెప్పేసి ముట్టుతో గింటు పడ్డాడు కదా. ఆకలి తీరిందా? ఇదము చెడిపోయి మరి పందులు కాపరిగా ఉన్నాడో ఆకలి తీరిందా? ఏమైనా కొంచెం మంచి మనసు వచ్చిందా? లేదు. ఎప్పుడైతే పడ్డాడు ఎలకెత్తరుగానో ఎవరు జ్ఞాపకొచ్చారు? తండ్రి జ్ఞాపకొచ్చాడు. అప్పుడు హృదయము కరిగింది. మన పరిస్థితి అంతే. దేవునిలో ఉన్నందుకు ఆనందం, సంతోషము, ఎంతో మంచిగా ఉంటాము. ఘనత ఏ నామాన్ని బట్టి ఘనత వస్తుంది మనకి? దేవుని నామని బట్టే కదా. దేవుని విడిచిపెడితే మనకు ఘనత ఉంటుందా? ఎవడన్నా సాగర రోజు పడ్డాడంటే చేత పక్క తప్పుగా వెళ్ళిపోతాం. ఈ దేవుని బిడ్డలు కనపడితే అంటారా ఘనత ఎవరికి? దేవుని బిడ్డల ఘనత. దేవుని బిడ్డల ఘనత. ఆ ఘనత నిలుపుకున్నాడా? నిలుపుకోలేడు. అంటే స్నేహితుల మాట విన్నాడు. మనం అలా తిందాం, ఇలాంటి వ్యాపారం చేద్దాం, అది ఇది డబ్బు చేద్దాం, ఏది శూన్యం అయిపోయింది. ఆహారం కూడా లేదు, నీళ్లు కూడా లేవు. మరి ఎలాగున్నాడు? ఒంటి మీద వస్త్రం ఉందా? ప్రశస్తమైన వస్త్రాలు. రాజకుమారులకు ఎలా ఉంటాయి? మంచి మంచి వస్త్రాలు ఉంటాయి. అటువంటి వస్త్రము తిరిగిన బిడ్డ చినిగిపోయి మారిపోయింది. పడిపోయింది, పందులు పడిపోయింది. అప్పుడు జ్ఞాపకం వచ్చేది దేవుడు, ప్రభువా నా తండ్రి దాకా అనేక మంది పనివారు ఉన్నారు కదా. ఆహారమా సమృద్ధిగా ఉంది. సమృద్ధిలో ఎలుపులకు వెళ్ళిపోయాడు. ఎలుపులకు వెళ్ళిపోతే ఎవరికి మంచి జరిగిందా? ఎటువంటి పరుపులు మీద పడుకునేవాడు ఆ పక్కలమ్మట, ఆ రోడ్డు పక్కలమ్మట, ఆ ఇంటి పక్కలమ్మట పడుకొనిస్తారు మగవాడిని. పడుకొని ఎవరు దొంగ అంటారు. అటువంటి అని అనుభవించిన తర్వాత తండ్రికి అప్పొచ్చాడు. తండ్రి ఏం చేస్తున్నాడు? నా కుమారుడు ఆస్తి కోసం ఆశపడలేదు, పోతే పోయింది ఆస్తి. నా కుమారుడు వెళ్ళాడు, ఎలాగున్నాడు, తింటున్నాడు, ఎక్కడున్నాడు? ఈ ఆలోచన ఎవరికి ఉంది? తండ్రికి ఉన్నది. బాధపడుతున్నాడు. మరి వీడేం చేశా? కనికర పడ్డాడు. ఏంటి ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు? నా కుమారుడు, రాజకుమారుడే కదా. అయితే అప్పుడు ఏం జరిగిందంటే ఇచ్చేస్తాడిక, చేశాడిక. ఏమైంది నాయనా, నీకును దేవునికి విరోధముగా చేసేది తండ్రి అని ఒప్పుకున్నాము. దేవుని దగ్గర ఒప్పుకో. మన పాపాలన్నీ, మనకు పాపాలు నేనే పాపం అంటాం.
చూపే పాపం, ఆజ్ఞాతికమే పాపం, నడతే పాపం, మన జీవితమే పాపం, మన శరీరమే పాపం. నీకును తండ్రి, నీకును దేవునికి విరోధముగా పాపం చేశాను. నా ఇంటికాడ, నా తండ్రి ఇంటికాడ అనేక మంది కూలివారు ఉన్నారు. వారిలో ఒక్కనగా చేర్చుకు ఎంతకాడికి వచ్చి చేసేవా? ఇంత ఎత్తున్నవాడు గిల్ల మతంలోకి వచ్చేసాడు. వచ్చాడా? ఎందుకు వచ్చాడు? జ్ఞానం లేనివాడు, బుద్ధిహీనుడు కనుక ఆ రీతిగా వచ్చాడు. అయితే తండ్రి విడిచిపెట్టాడా? వచ్చాడు. ఎలాగా? బట్టలు లేవు, చినిగిపోయిన బట్టలు, కలమాసిపోయింది. ఎలా అలాగా ఉన్నాడు. ఆవిడ వస్తున్నాడు. తండ్రి ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటాడు మన వైపు, ఎప్పుడు చూస్తూనే ఉంటాడు. దేవుని సన్నిధిలో నా బిడ్డలు ఉన్నారు, నా బిడ్డలు అక్కడ ప్రార్థన చేస్తున్నారు, వారి దగ్గరికి ఉందాం, నా బిడ్డకి ఈ ఆపద వచ్చింది, నా బిడ్డకి ఇది కావాలి, అది కావాలి అనే ఎప్పుడు మన వైపు చూస్తూనే ఉంటాడు దేవుడు. చూడలేదనుకున్నాం, లేదంటే ఇది తట్టిపోయాను అనుకోండి, నేను దేవుడు చూడలేదు. మిమ్మల్ని అయితే అభ్యాసాలు చూడకుండా ఆ దేవుడిని చూస్తూనే ఉన్నాడు. ఎదురు చూస్తున్నాడు తండ్రి. ఎలాగా? ఎవరన్నా ఎలాగా? ఆసక్తితో ఎదురు చూస్తున్నాడు, ప్రేమతో ఎదురు చూస్తున్నాడు. ఆసక్తితో ప్రేమతో ఎదురు చూస్తున్నాడు తండ్రి. వీడు ఎలాగన్నాడు? బికారిలాగా ఆనవాళ్ళ కట్టకుండా ఎలా ఉంటాడు? అయ్యి రాసుకుని పౌరు రాసి చెడు రాజు మంచి బట్టలు కట్టుకుని ఎంతో ఆనందంగా ఉండే కుమారుడు ఎలా వెళ్తున్నాడో బికారిగా వెళ్తున్నాడు. తండ్రి ఏం చేశాడు? కనికరపడ్డాడు. తండ్రి కనికరపడ్డాడు. కనికరగాల దేవుడు మన దేవుడు, చూస్తున్న దేవుడు మన దేవుడు. మనం ఏం చేసినా కానీ మన వైపు చూస్తూనే ఉంటాడు. మనం చూస్తాడా? దేవుడు చూడలేదంట. అయితే ఒకటి, దొంగ కన్నానికి వెళ్ళాడనుకో, వాడు అలా ఇంకొకటి వాడు నువ్వే వచ్చావనుకో, చింతలు వచ్చింది. తండ్రి వేసినాను, చింతలు చూడలేదు, తప్పించేసుకున్నాను అనుకుంటా. ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నారు. ఏ కార్యానికైనా అంతే, చెడ్డ చేసేమనుకో ఆ చెడ్డ వైపు దేవుడు చూస్తూనే ఉంటాడు. కానీ బిడ్డకు ఏ హాని కలగకుండా రెక్కచాటుని భద్రపడతాడు. అయితే వస్తున్నాడు, నడిచి వస్తున్నాడు. వాళ్ళకి ఏం కాదు, గుర్రాలు కావాలి. అప్పట్లో గుర్రాలు వాళ్ళకి ఎంతో ఇదిగా నడుక బొమ్మలు అడుగు బయట పెడతాడు, దేని మీద ఎక్కటం. అయితే అటువంటి వాడు నడిచి వస్తున్నాడు. తండ్రి కనికరపడి కన్నీరు కాస్తూ పరుగు వస్తున్నాడు. ఎదురు పరిగెత్తుకెళ్ళి మెడ మీద పడి కౌగిలించుకుని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని విడిచిపెట్టాడా? ముద్దు పెట్టుకుని అక్కడే విడిచిపెట్టాడా? ఇంటికి తీసుకొచ్చి స్నానం చేయించి ప్రశస్తమైన వస్త్రములు తొడిగించి చెప్పులు తొడిగి ఉంగరం పెట్టి వధించి గొప్ప విందు చేస్తున్నారు. విందు చేతంటే కుమారుడు ఉన్నాడు కానీ పెద్ద కుమారుడు ఆయన విడిచిపెట్టలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. తండ్రి చెప్పిన మాట అన్నాడు, తండ్రితోటే ఉంటున్నాడు, తండ్రితో సవాసం చేస్తున్నాడు, తండ్రితోటే కలిసి ఉన్నాడు. పెద్ద కుమారుడు జ్ఞానవంతుడు కదా, బుద్ధిహీనుడు కాదు, జ్ఞానవంతుడు. అయితే అలా ఉన్నప్పుడు పొలంలో ఉన్నాడు. ఇక్కడ గొప్ప విందు ఎందుకు జరుగుతుంది? నా కుమారుడు తప్పిపోయి దొరికాను, నా కుమారుడు చనిపోయి బ్రతికాను అని విందు చేస్తున్నాడు తండ్రి. కుమారుడు వచ్చి అప్పుడు ఎవరో ఆ ఊరిలో ఒక అతను వస్తుంటే, ఏంటి ఇంత గొప్పగా మేళతాళాలతోటి అందంగా ఉంది ఏంటని అడిగితే, అయ్యా మరి మీ తమ్ముడు వచ్చాడు, నేను ఆయన గొప్ప విందు చేద్దాం. అప్పుడు కలిగింది బాధ. ఎవరికే? పెద్ద కుమారుడు. ఏం బాధ కలగండి? నేను ఎప్పుడు కూడా తండ్రి విడిచిపెట్టకుండా ఏ పని చూస్తున్నా నేను చేస్తున్నాను, తండ్రితో కలిసి ఉంటున్నాను. నేను ఏనాడు కూడా నేను ఎదిరించి ఒక మాట అడగలేదు తండ్రి. మరి నేను నా స్నేహితులతో సంతోషించడానికి ఒక మేకపిల్లను కూడా ఏనాడు కూడా నాకు ఇవ్వలేదు. వాడు ఆస్తంతా పాడు చేసి, ఆ దుర్వ్యాపారం చేసి
ఆడు వచ్చి ఆడికి ఎంత చేస్తాడని ఒక బాధ కలిగింది. బాధ కలిగితే ఎక్కడున్నాడో ఇంట్లోకి వచ్చాడా? ఇంట్లోకి రాలేదు. చుట్టాడు, ఇంట్లోకి రాలేదు. నిలుపులే నిలబడిపోయాడు. అప్పుడు తండ్రి చూసాడు, పైగా తండ్రి అయిపోయింది పూర్తి చేసేస్తాను. ఇంకోటి ఉందగానే అది చెప్పలే తండ్రి. అయితే ఇప్పుడు తండ్రి కుమారుడు బాధపడ్డాడు. తండ్రి చూశాడు, అప్పుడు పిలిచాడు తండ్రి. మనం పిలుస్తాడమ్మా, రండి అమ్మా రండి, నా కుమార్తెలారా రండి, నా సన్నిధికి వచ్చి మోకరించండి, నా కుమారులారా రండి, నా సన్నిధికి వచ్చి మోకరించండి. దుష్టాత్మగా వదిలిపెట్టాడు ఆ దేవుడు. వీడు మంచివాడు కాదు, పెద్ద కుమారుడు మంచోడు, చిన్న కుమారుడు మంచోడు. పెద్ద కుమారుడు కంటే చిన్న కుమారుడు ఎక్కువగా ప్రేమించాడు. చిన్న కుమారుడిని ఎక్కువగా ప్రేమించాడు. ఎందుకు? తప్పిపోయి దొరికాడు, తర్వాత చనిపోయి బ్రతికాడు అని సంతోషించే. అప్పుడు పెద్ద కుమారుడు, నాయన ఏంటి తండ్రి, నేను ఇంత నీ మాట వింటున్నానే, నీ మాట ఎప్పుడు వినకుండా లేను. నేను ఎప్పుడు పొలంలో పనిచేస్తూనే ఉంటున్నాను, ఎప్పుడు నిన్ను విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళలేదు. నీ స్నేహితులతో సంతోషించుకుని ఒక మేకలు ఇచ్చావా తండ్రి అని అడిగాడు. ఇప్పుడు తండ్రి ఏమన్నాడండి, అందుకు అతడు అది కుమారుడా, నువ్వు వెళ్ళినప్పుడు నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవే. చాలు ఏమన్నాడు, నావన్నీ నా ఆశీర్వాదాలన్నీ నీవే. వాడు విడిచిపెట్టేశాడు, ఆశీర్వాదాలు వదిలిపెట్టేశాడు, ఆస్తిని వదిలిపెట్టేశాడు, తండ్రిని వదిలిపెట్టేశాడు. వాడు ఇష్టాసారం జీవితం పొందుకున్నాడు, ఎన్నో శ్రమను అనుకోసాడు, తిరిగి వచ్చాడు, చనిపోయి బతికాడు. నీ తమ్ముడు నేను విందు చేశాను, అయినా నువ్వు నాతోటే ఉన్నావు అన్నా, నావన్నీ నీవే, మరి మనవే, ఆయన ఆశీర్వాదాలన్నీ మనవే. ఎందుకు? ఆయన విడిచిపెట్టకుండా మనం స్థితిస్తున్నాం కాబట్టి. ఆయన మనం బ్రతికించో కూడా మరి గురిగా తప్పకుండా మీద రక్తం కాచి ఆ యవనకాలం రక్తం, అమూల్యమైన రక్తంతో మనం కొన్నాడు కనుక ఇదేనాని ఇక్కడ కూర్చుని ఉన్నాం. ఎందుకు? దేవుడు ఎందుకు? ఆరోగ్యవంతులుగా మంచి మనసుతోటి ప్రేమతోటి ఉన్నాం. అలాగే తండ్రి మనం ఏం చేసిన కానీ విడిచిపెట్టే దేవుడు కాదు. కానీ ఒప్పుకొని మనం చేసిన పాపలు ఒప్పుకొని విడిచిపెట్టినవాడు కనికరం పొందుతాడు. ఒప్పుకొని విడిచిపెట్టాలి. కానీ మనం ఒప్పుకోకుండా ప్రభాని పిలిస్తే ఎడలా మనము పరలోక రాజ్యము చేరం. ప్రభుని పెదవులతో నువ్వు ప్రార్థిస్తున్నావు, కానీ నీ హృదయంలో నుంచి రావట్లేదు. నీ మాట పెదవులతో పిలుస్తున్నావు, కానీ నీ హృదయం నాకు దూరముగా ఉన్నది. నీ హృదయం నాకు దూరం అని. అలా దూరంగా ఉండకుండా మనం ఎప్పుడు దగ్గరగా ఉండాలో. ఏ సమయాన్ని ఏం సంభవించినో మనకు తెలియదు. మన ప్రభువు మన కూడానే ఉంటాడు. అయితే మన ప్రభువుని విడిచిపెట్టే ఒక్కడికి ముందైతే మనకున్న శ్రమలు అంతులేని శ్రమలు కనుకుంటారా? ఎవరన్నా ప్రేమిస్తారా? అందుకు వల్ల తిరుగుళ్ళు ఎవరో ప్రేమించడం అని మంచివాడైతే తండ్రి ప్రేమిస్తాడు, మంచివాడు కాకపోతే ప్రేమించాడు. కానీ ఆలోచిస్తాడు, ఈరోజు నా బిడ్డ మారుతుంది, రేపు మారుతుంది, వచ్చే రోజు మారుతుంది అని ఆలోచిస్తాడు. కానీ వెంటనే ఆయన సన్నిధిలోకి త్రోసి వేడి, నువ్వు వెళ్ళిపోయినమాట, రండి నా సన్నిధికి రండి, ఆ మాట వినండి, నాతోటి కలిసి ఉండండి, నాతోటి సవాసం చెయ్యండి, నా బిడ్డలారా రండి. తండ్రి కష్టపడి మాట బిడ్డను చేసుకున్నాడు కదా. మరి పెద్ద కుమారుడికి ఏముంది? నావన్నీ కొన్ని తమ్ముడికి కొన్ని నీకు అని అనలేదు, నావన్నీ నా ఆశీర్వాదాలన్నీ మీకే మనకే. అలాగే ఇప్పుడు 1 గంట దేవుడి సన్నిధి కాబట్టి 8 గంటలు 1000 గంటలు ఆశీర్వాదం ఇస్తాడు. మనం ఎంత ఆశీర్వాదం పొందుకోవాలంటే బాగా ఎక్కడ ఉన్నాయి వినొచ్చు కదా, లేకపోతే నడితే వినొచ్చు కదా అని అనుకుంటాం. కానీ మనము దేవుని సన్నిధిలో నిన్ను మోకరించుట ఎంత గొప్ప మేలో మనం గ్రహించలేక దేవుని సన్నిధికి రాలేకపోతుంది. ఎంతో